హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి హై లెవెల్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ కింద వీళ్ళైతే మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఢిల్లీలో ఉంటుంది. ఈ యొక్క కంపెనీ హై లెవెల్ కంపెనీ అనేది ఇండియా మొత్తం కూడా ఉందన్నమాట. సో ఇండియాలోనే ఉంటుంది. 2 hours ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వరకు అయితే ఓవరాల్గా 100 పీపుల్స్ అయితే క్లిక్ చేసి అప్లై చేయడం అనేది జరిగిందనమాట ఇప్పటి వరకు. అలాగే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్గా మీరైతే ఇది ఎంచుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఇక్కడైతే మనకి అబౌట్ ద హై లెవెల్ అనేసి ఇవ్వడం జరిగింది. హై లెవెల్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ ఆల్ ఇన్ వన్ వైట్ లేబుల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్లాట్ఫామ్ అనమాట. ఎంపవర్స్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంటుంది. అలాగే ఎంటర్ప్రీనియర్స్ ఉంటారు. అలాగే అండ్ బిజినెసెస్ టు ఎలివేట్ దేర్ డిజిటల్ ప్రెసెన్స్ అండ్ డ్రైవ్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే విత్ ఎ ఫోకస్ ఆన్ స్ట్రీమింగ్ లైన్ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అండ్ ప్రొవైడింగ్ comprehensive solutions high level helps business of all sizes achieves their marketing goals అనేవి ఉంటాయి అన్నమాట. We currently have 1000 plus employees across 15 countries లో 1000+ ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. ఈ యొక్క కంపెనీలో వర్క్ చేసేవారు. వర్కింగ్ రిమోట్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ హెడ్ క్వార్టర్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ డీటెయిల్స్ Texas. Our goal as an employer is to maintain a strong company culture, foster creativity and collaboration, and encouraging a healthy work-life balance for our employees wherever they call home అనేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే వెబ్సైట్స్ కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. సో ఈ యొక్క వెబ్సైట్స్ యూట్యూబ్లో ఉంది. అలాగే బ్లాగ్ పోస్ట్ వెబ్సైట్ కూడా ఉందన్నమాట వీళ్ళకి. సో అవర్ కస్టమర్స్ వచ్చేసరికి హై లెవెల్ సర్వీసెస్ ఏజ్ డైవర్స్ కస్టమర్స్ బేస్ ఇంక్లూడింగ్ ఓవర్ 60K ఏజెన్సీ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ 450K మిలియన్స్ బిజినెస్ గ్లోబలీ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే గ్లోబల్లో 450K మిలియన్స్ బిజినెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అవర్ కస్టమర్స్ రేంజ్ ఫ్రమ్ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ బిజినెసెస్ టు ఎంటర్ప్రైజెస్ స్పాన్సింగ్ వేరియస్ ఇండస్ట్రీస్ అండ్ సెక్టర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్కేల్ ఎట్ హై లెవెల్ అనమాట. సో వి వర్క్ టు స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హ్యాండిల్ అరౌండ్ 3 billion API hits and 2 billion message events monthly and 25 MVs of customer pages daily అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే 25 MVs అనమాట. అంటే 25 million వ్యూస్ అయితే పేజీకి వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అబౌట్ ద రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క క్వారీస్ ఏవైతే ఉంటాయో అటువంటివి మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అలాగే మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి, ఎలా రెస్పాన్సిబుల్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవైడ్ ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ ఇన్ సాల్వ్ ఆఫ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ రెస్పాన్స్ ఫాలో త్రూ అండ్ అడ్వొకేసీ ఫర్ కస్టమర్ ఇష్యూస్ విత్ ఇన్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ యూజ్ జడ్జ్మెంట్ విత్ ఇన్ డిఫైన్డ్ ప్రాక్టీసెస్ అండ్ ప్రొసీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వర్క్ డైరెక్ట్లీ విత్ అదర్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ ఆల్ లీవ్స్ యాజ్ నీడెడ్, మెయింటైన్ సాలిడ్ కస్టమర్స్ రిలేషన్షిప్ బై హ్యాండ్లింగ్ దేర్ క్వశ్చన్స్ అండ్ కాన్కరెన్స్ విత్ స్పెండ్ అండ్ ప్రొఫెషనలిజం అనేసి ఇవ్వడం జరిగింది. బి అసెంబ్లీ అండ్ అవైలబుల్ టు మల్టిపుల్ కస్టమర్స్, ఎస్టాబ్లిష్ priorities and communicate
రేషనల్ అండ్ టైం ఫ్రేమ్ క్లియర్లీ టు కస్టమర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సజెస్ట్ టు ఆర్టికల్స్ టు నాలెడ్జ్ బేస్ ఇన్ అండ్ ఎఫెక్ట్ టు ప్రమోట్ సెల్ఫ్ హెల్ప్ ఫర్ అవర్ కస్టమర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బీ రెడీలీ అవైలబుల్ విత్ కెమెరా ఆన్ టు అసిస్ట్ కస్టమర్ వాయిస్ జూమ్ వీడియో కాల్స్ అండ్ అడ్రస్ దైర్ క్వశ్చన్స్ అండ్ ఆర్ కాన్ఫరెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏవైతే వాళ్ళకి క్వారీస్ ఉంటాయో అటువంటివి సాల్వ్ చేసే విధంగా ఉండాలని, వాళ్ళకి ఆన్ టైంలోనే సాల్వ్ చేసే విధంగా ఉండాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఒకటి చాట్ రూపంలో కానీ లేదా జూమ్ కాల్ రూపంలో కానీ. ఓకేనా. సో సూన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిసీవ్ అండ్ రికార్డ్ ఇన్సిడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళకైతే ఏవైతే ఇన్సిడెంట్ జరిగాయో అవి రికార్డ్ కానీ ఇవి రిసీవ్ చేసుకుంటారు. వాటిని మీరు సాల్వ్ చేయాలన్నమాట చాట్ రూపంలో, ఈమెయిల్ ద్వారా లేదా ఫోన్ కాల్లో. ఓకేనా. సో కండక్ట్ అనాలిసిస్, ప్రతిది కూడా అనాలిసిస్ చేయాలి, అలాగే ట్రబుల్ షూట్ చేయాలి, కస్టమర్ ఇష్యూస్ అనేది క్రాక్ చేయాలి. సో రీసాల్వ్ ఇష్యూస్ అంటే ఆ ఇష్యూస్ని రీసాల్వ్ చేసే విధంగా మీరైతే ట్రబుల్ షూటింగ్ చేసి ఉండాలన్నమాట. వాటి యొక్క స్కిల్స్ కూడా మీలో ఉండాలి. సో వర్క్ డైరెక్ట్లీ విత్ టీమ్ మెంబర్స్. సో టీమ్ మెంబర్స్తో మీరు కొలాబరేట్ అయ్యి మీరైతే డైరెక్ట్గా చేస్తూ ఉండాలన్నమాట ఈ యొక్క వర్క్. అలాగే యాక్టివిటీలీ కాంట్రిబ్యూట్ టు గ్రోతింగ్ నాలెడ్జ్. సో ఇక్కడ చేయడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఎఫెక్టివ్నెస్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్టిసిపేట్ ఇన్ ద టెస్టింగ్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ రిలీజ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 2 years ఉండాలన్నమాట. సో బ్యాచులర్ డిగ్రీ ఎవరు చేసిన పర్వాలేదు. అలాగే ప్రతిది కూడా స్ట్రాంగ్ టెక్నికల్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. అనలిటిక్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. సో ఎక్సలెంట్ నోట్ టాకింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ యాటిట్యూడ్ అనేది మీలో ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఇన్బౌండ్ కాల్స్, చాట్స్ అండ్ ఫాలోఅప్స్, ఈమెయిల్స్, ద కస్టమర్ ఫర్ ఎక్స్పెక్టెన్షనల్ కస్టమర్ సర్వీసెస్ అనేది మీరు ట్రాక్ చేయాలన్నమాట. డిమాన్స్ట్రేటెడ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. మీకైతే ఖచ్చితంగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనేది రావాలన్నమాట. సో ఇది మొత్తం అంతా కూడా ఈ యొక్క జాబ్ యొక్క డీటెయిల్స్. ఎలా అప్లై చేయాలో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. అయితే దీని యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు
పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.